ఇంతకు ముందు జరిగిన కథ. వసంతపురి గ్రామంలో ఉంటున్న సూర్య మీనాలిద్దరూ పెద్దవాళ్లకు తెలియకుండా పెళ్లి చేసుకుని సూర్య స్నేహితుడు పావురం ఉంటున్న అడవిలో కాపురం పెడతారు. చెల్లెలు జాడ తెలుసుకున్న మీనా అన్నలిద్దరూ తాము చెప్పినట్లు వినకుంటే సూర్యాను చంపేస్తామని బెదిరించి మీనాను అడవిలో నుండి ఇంటికి తీసుకొచ్చి మీనాకు వేరే సంబంధాలు చూడటం మొదలు పెడతారు. చివరకు ఇద్దరు పిల్లల తండ్రి అయిన చంద్ర రంగా వాళ్ల మాటలు నమ్మి మీనాను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటాడు. ఇంతలో మీనా 2 గుడ్లు పెట్టడంతో గుడ్ల సంగతి తెలుసుకున్న రంగా అతని తమ్ముడు రాజు ఎవరూ చూడకుండా గుడ్లను అడవిలో ఉన్న సూర్య ఇంటి దగ్గర వదిలేసి వస్తారు. తరువాత తన భార్యను అడవిలో నుండి తీసుకువెళ్ళింది, గుడ్లను తన ఇంటి ముందు వదిలేసి వెళ్ళింది తన బావమరుతులేనని అని ఒక పిచ్చుక ద్వారా తెలుసుకున్న సూర్య నేరుగా మీనాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న తన స్నేహితుడైన చంద్ర ఇంటికి వెళ్లి అన్ని విషయాలు చెప్తాడు. రంగా వాళ్ళు తనకు మీనా గురించి కొన్ని అబద్ధాలు చెప్పారని తెలుసుకున్న చంద్ర తన స్నేహితుడు సూర్య కోసం మీనా దగ్గరకు వెళ్లి సూర్య దగ్గరకు మీనాను తీసుకువస్తాడు. తర్వాత సూర్య సత్యవతి కలిసి మీనా మొసళ్ల చెరువులోకి దూకి చనిపోయిందని మీనా అన్నలిద్దరినీ నమ్మిస్తారు. తర్వాత సూర్యతో కలిసి అడవిలోకి వెళ్తుంది మీనా. తమ ఇంటికి వచ్చిన మీనా తన పిల్లలిద్దరూ అక్కడ సురక్షితంగా ఉన్నారని తెలుసుకుని చాలా సంబరపడుతుంది. ఇక తర్వాత ఏం జరిగిందో చూడండి. అడవిలో మీనా సూర్యాలిద్దరూ తమ పిల్లలతో పాటు కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. మరోవైపు రంగా మీనా తన మూర్ఖత్వం వల్లనే చనిపోయిందని కుమిలిపోతూ ఉంటాడు. ఒకరోజు సత్యవతి తన కొడుకులతో, రంగా, నువ్వు తమ్ముడు జరిగిన సంఘటనలను తలుచుకుని ఎన్ని రోజులని బాధపడుతూ ఉంటారు. జరిగిందేదో జరిగిపోయింది. మీరీ బాధలో నుండి కొంతైనా బయటపడాలంటే నా మాట విని మీరిద్దరూ పెళ్లి చేసుకోండి. మీరు భార్యాపిల్లల గొడవలో పడితే క్రమంగా అన్ని విషయాలు మరుగున పడిపోతాయి అంటుంది సత్యవతి. నాకసలు మొదటి నుండి పెళ్లి చేసుకోవాలని లేదమ్మా, తమ్ముడు ఒప్పుకుంటే వాడికి చెయ్యి అంటాడు రంగా. నాకు కూడా ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదమ్మా, ఇంకా ఆ విషయం వదిలేయి అంటాడు రాజు. మొదటి నుండి మీ మామయ్య కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం కదా రాజు, అందుకే ఇక మీ మామ కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు రాజు అంటుంది సత్య. రంగా కూడా నచ్చ చెప్పడంతో రాజు సరేనని ఒప్పుకుంటాడు. తరువాత కొన్ని రోజులకు రంగాను పెళ్లి చేసుకుని అత్తవారింట్లో కాపురం మొదలు పెడుతుంది వాణికోడి. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. రాజు వాణిలకు 2 ఆడపిల్లలు పుట్టి పెద్దవాళ్ళవుతారు. మరోవైపు మీనా సూర్యాల 2 కొడుకులు బాలు విక్రములు కూడా పెద్దవాళ్ళవుతారు. ఒకరోజు బాలు విక్రములు అడవిలోకి వెళ్లి వచ్చేసరికి మీనా సూర్యాలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మధ్యన తరచూ మా అమ్మ గుర్తుకు వస్తుంది సూర్య. ఆ రోజు మనిద్దరం అడవిలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు తనను చూడలేదు కదా, ఒకసారి మా అమ్మను చూడాలనిపిస్తుంది సూర్య అంటుంది మీనా. మనం తిరిగి అడవిలోకి వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా మీనా, అలాంటప్పుడు మనం ధైర్యంగా మన ఊరికి ఎలా వెళ్ళగలం చెప్పు అంటాడు సూర్య. అది కూడా నిజమేలే సూర్య, ఏదో నా కోరికను ఆపుకోలేక నీతో చెప్పాను అంటుంది మీనా. తరువాత బాలు విక్రములు బయటకు వస్తారు. బాలు తన తమ్ముడితో, తమ్ముడు, మన అమ్మ తన తల్లిని చూడాలని చాలా ఆశపడుతుందిరా, ఎలాగైనా మనమే మన అమ్మ కోరికను నెరవేర్చాలి. అమ్మా నాన్నలకు చెప్పకుండా మనం అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం తమ్ముడు, ఎలాగైనా అమ్మమ్మకు నచ్చ చెప్పి అమ్మ దగ్గరికి తీసుకొద్దాం అంటాడు బాలు. మరుసటి రోజు బాలు తన తల్లితో, అమ్మ, ఈరోజు సాయంత్రం మా స్నేహితుడు పెళ్లి జరగబోతుంది, నేను తమ్ముడు వెళ్తామమ్మా, నాన్నకు ఈ విషయాన్ని చెప్పి మమ్మల్ని ఏమీ అనకుండా చూసే బాధ్యత నీది అని చెప్పి అన్నదమ్ములిద్దరూ సత్యవతి దగ్గరకు బయలుదేరతారు. ఊర్లోకి రాగానే వాళ్లకు ఒకచోట రాజు కోడిపుంజు కూతుళ్ళు రేణు, శశి ఇద్దరు ఎదురుపడతారు. బాలు విక్రములను చూసిన అక్క చెల్లెలిద్దరూ ఎవరి కోడిపుంజులు ఇంత అందంగా ఉన్నారు అనుకుంటారు. మరోవైపు బాలు విక్రముల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మరదళ్ళిద్దరూ బావలకు తెగ నచ్చేస్తారు. ముందుగా బాలు రేణుతో, ఇక్కడ సత్యవతి గారి ఎక్కడో చెబుతారా అంటాడు. సత్యవతి అంటే రంగారాజులు వాళ్ళ అమ్మేనా అంటుంది రేణు. అవునండి అని బాలు అనటంతో, ఆవిడ మా నానమ్మేనండి, మేం తీసుకువెళ్తాం రండి తన దగ్గరకు అని బాలు వాళ్ళని తీసుకుని నేరుగా తమ ఇంటికి వస్తారు రేణు, శశిలిద్దరు. ఎవరే వీళ్ళు, ఈ ఊరికి కొత్త వాళ్ళలా ఉన్నారు అంటుంది సత్య. ఏమో నానమ్మ, నిన్ను కలవాలంటే తీసుకొచ్చాము అని అక్కడి నుండి వెళ్ళిపోతారు అక్క చెల్లెలిద్దరు. తరువాత సత్యవతి, ఎవరు నాయన మీరు, రామలక్ష్మణుల్లా ఉన్నారు అని అనటంతో, మేము మీతో మాట్లాడాలండి, కానీ ఇక్కడ కాదు, బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం రండి అంటాడు బాలు. సరే పదండి వెళ్దాం అని కాస్త ఊరు బయటకు రాగానే, ఇప్పుడు చెప్పండి పిల్లలు, నాతో మీకేం పని, అసలు మీరెవరు అంటుంది సత్యవతి. అమ్మమ్మ, మేము నీ కూతురు మీనా పిల్లలం, మా నాన్న పేరు సూర్య అని బాలు అనటంతో, ఏంటి మీరిద్దరూ మా మీనా పిల్లలా, ఎంత ముచ్చటగా ఉన్నారా, నా కూతురు మీనా ఎలా ఉంది, అయినా మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారా, నా కొడుకులు మిమ్మల్ని చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా అంటుంది సత్యకోడి. మేం మీనా పిల్లలమని వాళ్ళకెవరు చెబుతారులే అమ్మమ్మ, అసలు మేమెందుకు వచ్చామో తెలుసా,
మా అమ్మ నీకోసం బెంగ పెట్టుకున్నదమ్మమ్మ. అందుకే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాం. ఎలాగైనా నీ కొడుకులకు తెలియకుండా మా ఇంటికి రావాలి నువ్వు అంటాడు బాలు. నాకు కూడా నా కూతుర్ని చూడాలని చాలా ఆశగా ఉందిరా. కానీ ఎలా వీలవుతుంది? నా కొడుకులకు తెలిస్తే చంపేస్తారు అంటుంది సత్య. ఏం కాదమ్మమ్మా, మేం చెప్పినట్లు చెయ్యి చాలు అని సత్య ఏం చేయాలో చెప్తాడు బాలు. తరువాత సత్యవతి బాలు విక్రములను తమ ఇంటికి తీసుకువెళ్లి కోడలకు వాళ్ళిద్దరూ తన స్నేహితురాలు మనవళ్ళని వాళ్ళ చెల్లెలి పెళ్లికి తనను తీసుకువెళ్ళటానికి వచ్చారని చెబుతుంది. కానీ మీ కొడుకులిద్దరూ ఇప్పుడు ఊరు వెళ్లారు కదా అత్తయ్య, వాళ్లకు చెప్పకుండా ఎలా వెళ్తారు అంటుంది వాణి. వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వే ఎలాగోలా నచ్చచెప్పు వాణి. పాపం వీళ్ళు నా కోసం పని కట్టుకుని వచ్చారు కదా, వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు అని సత్య అనటంతో సరేలే అత్తయ్య అంటుంది వాణి. తరువాత వాణి సత్యను ఇంట్లోకి తీసుకువెళ్లి, అత్తయ్య, బాలు విక్రములిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. మన రేణు శశిలిద్దరినీ వీళ్ళకిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు అంటుంది వాణి. ముందు మీ బావ రంగా, మీ ఆయన రాజు ఒప్పుకోవాలి కదా అంటుంది సత్యవతి. ఒప్పుకోక ఏం చేస్తారు అత్తయ్య? వీళ్ళిద్దరి కారణంగానే వాళ్ళ చెల్లెలు మీనా చనిపోయిందని, ఆడపిల్లలంటే వీళ్ళకి విలువ లేదని నా కూతుళ్ళకి ఎప్పటి నుండో సంబంధాలు చూస్తున్నా కానీ కుదరటం లేదు. ఇంకా ఎన్ని రోజులన్నీ వాళ్లను ఇంట్లో పెట్టుకుంటాం అంటుంది వాణి. మరుసటి రోజు సత్య తన మనవాళ్లతో కలిసి మీనా దగ్గరికి వస్తుంది. తల్లిని చూడగానే చెప్పలేనంత సంతోషంగా అనిపిస్తుంది మీనాకు. కానీ అబద్ధం చెప్పి తమ ఊరికి వెళ్ళినందుకు సూర్యతో పాటు మీనా కూడా బాలు వాళ్లను బాగా తిడతారు. 2 రోజుల తర్వాత సత్యవతి తిరిగి ఊరికి వెళ్తూ, ఈ 2 రోజుల నుండి చెప్పిందంతా విన్నావు కదా మీనా, మీ అన్నయ్యలిద్దరూ ఇదివరకట్లాగా లేరు, చాలా మారిపోయారు. నేను ఇంటికి వెళ్ళి వాళ్లకు నీ గురించి అంతా చెప్పి తిరిగి నిన్ను ఇంటికి తీసుకురమ్మని ఒప్పిస్తాను. మరి నువ్వు మీ ఆయన మన ఇంటికి వస్తారా అంటుంది సత్యవతి. నువ్వు నాతో చెప్పిన అన్ని విషయాలు ఆయన కూడా విన్నాడు కదమ్మా, ముందు ఆయన ఒప్పుకోవాలి, నా సంగతి తరువాత అంటుంది మీనా. తరువాత బాలు విక్రములు వచ్చి సత్యను రంగా వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్తారు. మరుసటి రోజు రంగా వాళ్ళతో సత్యవతి, రంగా, మీతో ఒక విషయం చెప్పాలిరా. మీరు అనుకున్నట్లు నేను మొన్న వెళ్ళింది నా స్నేహితురాల దగ్గరకు కాదు, నేను మీనా దగ్గరకు వెళ్ళొచ్చాను రంగా అని సత్యవతి అనగానే రంగారాజులతో పాటు వాణి కూడా అదిరిపడుతుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, మీనా ఎప్పుడో చనిపోయింది కదా, ఇప్పుడు నువ్వు మీనా దగ్గరికి వెళ్ళి రావటం ఏమిటి అంటాడు రంగా. మీరనుకున్నట్లు ఆ రోజు మీనా చనిపోలేదు రంగా. మీ భార్య నుండి తప్పించుకోవటానికి నేను, సూర్య, మీనా అందరం కలిసి మిమ్మల్ని మీనా చనిపోయిందని నమ్మించాం అని జరిగిన విషయం అంతా చెబుతుంది సత్యవతి. మా వల్లనే మా చెల్లెలు చనిపోయిందని మేమిద్దరం బాధపడుతూ ఉన్నప్పుడైనా నీకు నిజం చెప్పాలని అనిపించలేదమ్మా అంటాడు రాజు. మీనా బ్రతుకుందని తెలిస్తే మీ మనసు మారుతుందని భయపడ్డాను రాజు. నా కడుపు తీపి కోసం నేనేదైనా తప్పు చేస్తే నన్ను క్షమించండిరా అంటుంది సత్య. సరే అమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది. మమ్మల్ని వెంటనే మీనా దగ్గరకు తీసుకువెళ్ళు. మా చెల్లెలకి బావకు క్షమాపణ చెప్పి తిరిగి వాళ్ళిద్దరిని మన ఇంటికి తీసుకొద్దాం అంటాడు రంగా. నిజంగానే మీరు మారిపోయారా రంగా అంటుంది సత్యవతి. పిల్లలు కూడా పెద్దవాళ్ళయ్యారు, ఇంకా ఎన్ని రోజులుంటాయమ్మా పంతాలు పౌరుషాలు అని రంగా అనటంతో తప్పకుండా తీసుకువెళ్తాను రంగా అంటుంది సత్య. మరుసటి రోజు రంగారాజు సత్యవతి ముగ్గురు కలిసి మీనా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. రంగారాజులిద్దరూ మీనాను సూర్యను దయచేసి మమ్మల్ని క్షమించి ఇంటికి రమ్మని కోరటంతో మీనా సూర్యాలిద్దరూ ఆలోచనలో పడతారు. మేము నిజంగా మారిపోయాం మీనా, నువ్వు మా వల్లే చనిపోయావని ఇప్పటికీ ఊర్లో వాళ్ళు మమ్మల్ని వేలెత్తి చూపుతున్నారు. ఇప్పుడు నువ్వు ఇంటికొచ్చి మా ఇద్దరికి ఆ నేరం నుండి విముక్తి కల్పించు. అంతేకాదు మీనా, మా కూతుళ్ళిద్దరిని నీ కోడలుగా చేస్తాం. ఇప్పటి నుండి అందరం కలిసి ఒకే చోట సంతోషంగా ఉందాం అని రంగారాజు మరీ బ్రతిమలాడటంతో సూర్య కూడా ఒప్పుకోవటంతో మీనా కుటుంబం అంతా కలిసి రంగా వాళ్ళ ఇంటికి వస్తారు. కొన్ని రోజుల తర్వాత రంగా వాళ్ళ ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది.